వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు? నేను వాళ్ళ మేనల్లుండండి. కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాను. సత్యం పో, నిన్న దేవుడు కూడా కాపాడలేడు. అదిగో ఆ ఇల్లే. ఆయన ఎవరండి? పెద్ద ప్రొఫెసరా? అంత సీరియస్ గా చదువుతున్నాడు? కాదు, ఆయనే మీ బావ. 10th చదువుకుంటున్నాడు. బావా? ఎవరు? అరే నేను బావా, ఆనందాన్ని. భరించావు బావా? ధ్వనించడం అంటే ఏంటి బావా? నాటికి వినిపించావు అని అర్థం. అది సరే గాని నన్నేంటి అప్పడం నలిపేస్తున్నావు? అపార్థం చేసుకోక బావా, దీన్ని అప్పడంలో నడిపేయడం అంటారు, అభిమానం అంటారు. నీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా? ఓరి నాయన. అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా, నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చుని చదువుకుంటున్నావు? ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే, నేను నా కుటుంబ కష్టములను పోగొట్టుకున్నట్టుకు వారికి మళ్ళీ వీధి దీపముల కింద చదువుకుంటుంటేనే. సారీ, నన్ను అపార్థం చేసుకో. లేదు, నా 10th క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి. నేను చదువుకోవాల్సిన బోల్డ్ ఉండిపోయింది. నీకోసం లోపల అమ్మగారు, నాన్నగారు, నౌకరు రంగయ్య గారు ఎదురు చూస్తున్నారు. వెళ్ళి. ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఇంత స్ట్రోక్ ఇస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి. ఓరి నాయనో. మల్లె పూలవానా మల్లె పూలవానా మల్లె పూలవానా జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మదినేనా మల్లె పూలవానా వాన 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 వాన. మావయ్య, మావయ్య. బాబు గారు మీరా? మీరేనా బాబు గారు? నేనే గాని ఈ వాటేసుకోవడం ఏంట్రా బాబు? అనుభూతి బాబు గారు, అనుభూతి. గుండె లోతుల్లోంచి పొంగి పొర్లే అనురాగం. అనురాగం లేదు, అవకాయ పట్టలేదు. వదలరా, ఈ ఎముకలు విరిగిపోతున్నాయి. ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి. ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి ఓ పట్టాన రావు, వస్తే ఆపలేము. ఓరి దేవుడు! ఎవరది? ఎవరు? నేను మావయ్య, ఆనందాన్ని. నువ్వా? రా బాబు. చేతులు ఎలా పెట్టాడు? వెళ్ళు బాబు. నేను వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి వంట చేశారు. తప్పు బాబు, తప్పు. అయ్యగారి ఆప్యాయతని ఆదరణని ఆస్వాదించు బాబు. నేను ఇంచలేనయ్యా. తప్పు బాబు, రా బాబు. వద్దు. వెళ్ళు బాబు. పార్వతి, పార్వతి. ఏమిటి స్వామి? చూసావా ఎవరొచ్చారో? చూడు. ఆనందం బాబు. అత్తయ్య, నువ్వు కూడా నన్ను యవ్వా? అభిమానం వస్తే వాటేసుకోవడం, ఆగ్రహం వస్తే కాటేయడం మా వంశాచారం బాబు. పార్వతి, రాక రాక నా మేనల్లుడు వచ్చాడు. మా అందరికి పంచభక్ష ప్రమాణాలతో విందు భోజనం ఏర్పడతాయి. వెళ్ళు. సార్, మిమ్మల్ని ఎండీ గారు పిలుస్తున్నారు. మే కమిన్ సార్? ప్లీజ్ కమిన్. హలో, రేపట్లాగా మీకు డాక్యుమెంట్స్ అన్ని నేను పంపించేస్తాను. సార్ రమ్మన్నారట? టేక్ యువర్ సీట్. హలో, ఓకే, సీ దెన్. ఓకే. మిస్టర్ రవి, నువ్వు శిరీష ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ గురించి విన్నావా? విన్నాను సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అది. ఆ కంపెనీ డీలర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను. అందుకు నీ హెల్ప్ కావాలి. విత్ ప్లెజర్ సార్. యూనో, ఆవిడ ఆస్తి 100 crores ఉంటుంది. మై గాడ్, 100 కోట్ల? అవును. ఆవిడికి మన కంపెనీ గురించి, మన కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలియజేయడం కోసమే ఈ రోజు సాయంత్రం ట్రెజరీ ఐలాండ్ లో పెద్ద పార్టీ అరేంజ్ చేశాను. నువ్వు ఆ పార్టీకి అటెండ్ అయ్యి శిరీష్ గారికి మన కంపెనీ మీద గుడ్ ఇంప్రెషన్ కలిగేలా చేయాలి. ఓకే? షూర్. బై ద బై, శిరీష ఎంత సరదా మనిషో అంత స్ట్రిక్ట్ మనిషి కూడా. మన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం అని తెలిసినా మన ప్రపోజల్ ని చింపి అవతల పరుస్తుంది. ఆవిడ నిర్ణయాలు చాలా షార్ప్ గా, క్విక్ గా తీసుకుంటుంది. ఓకే? ఓకే సార్. వివరాలన్నీ చెప్పారు కదా, ఆవిడ్ని నేను బుట్లో పెడతాను. నాకు వదిలేయండి. వెల్కమ్ మిస్ శిరీష. నో, పువ్వుల్ని చూస్తే
నాకు కరుణశ్రీ గారి పుష్ప విలాపం గుర్తుకొస్తుంది. మన సంతోషం కోసం పువ్వుల్ని కొయ్యడం ఐ డోంట్ లైక్ ఇట్. సారీ. ఇట్స్ ఓకే. బై ద బై, ఇతను మా కంపెనీ సేల్స్ ఆఫీసర్ మిస్టర్ రవికుమార్. హలో. నమస్తే. ఐ లైక్ ఇట్. యునో, చాలా మంది క్యాష్ ఉన్న చోట కల్చర్ ఉండదనుకుంటారు. అవతల వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఐ మీన్ చెయ్యి ఇవ్వడం విదేశాల కల్చర్. చేతులెత్తి నమస్కరించడం మన కల్చర్. వావ్, సింప్లీ సూపర్. No. ఐ డోంట్ లైక్ ఇట్. చూసావు కదా రవి, అమ్మాయి ముడ్సు ఎలా దారిలో పెడతావో ఏంటో. కొంచెం కష్టమే, ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. Yes? లుక్ మేడం. You see? I'm only 19. మిస్ శిరీష, That's nice. సారీ, మా కంపెనీ టర్న్ ఓవర్. No, no, no. ఇది బిజినెస్ టైం కాదు. ఎగ్జాక్ట్లీ. అందుకే నేను విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఏంటది? మనం రోజు గడ్డి తిని కుడి తాగితే కళ్ళకి ఏ జబ్బులు రావు. క్వైట్ ఇంట్రెస్టింగ్. ఎలా చెప్పగలవు? వెరీ సింపుల్. ఏ జంతువు కళ్ళజోడు పెట్టుకోదు కదా. ఇంతవరకు నేనే పార్టీలో ఇంతగా ఎంజాయ్ చేయలేదు. థ్యాంక్ యూ మిస్టర్ రవి. వెల్కమ్. మిస్ శిరీష. రవి గారిని రేపు మీరు నా బంగ్లాకి పంపించండి. బిజినెస్ డీల్ ఫైనలైజ్ చేసుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్. See you. Bye. యురేకా! రవి, మన డీల్ 99% సక్సెస్ అయిపోయినట్టే. రేపటి నుంచి నేను కోటీశ్వరుడిని, నువ్వు లక్షాధికారి. రాజీ, రాజేశ్వరి వస్తున్నానండి. వచ్చిందేవి. ఏమిటండి? నేను శిరీష్ గారి బంగ్లా పెడుతున్నాను. నేను వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలంటే నువ్వు ఎదురు రావాలి. వెళ్ళి వచ్చే 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 అలాగే అలాగే అలాగే. వెళ్ళు. వచ్చేస్తున్నాను. వచ్చేనా? వచ్చేయండి. ఏమండి, మీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయా? అనుకుంటాం గానీ ఈ నమ్మకాలు సెంటిమెంట్లు మనిషిని స్టడీగా నిలబడతాయి. అయితే క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. అదేంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అనాలి కదా. మీరు క్షేమంగా రావడమే నాకు లాభంగా వచ్చినట్టు. మిస్ శిరీష దృష్టిలో పడితే మన జాతకాలే మారిపోతాయి. మొత్తం అంతా లాభమే. బాబాయ్, వెళ్ళొస్తాను. ఓకే ఓకే, ఐ విల్ కమ్ అండ్ ఫైనలైజ్ ఇట్. నమస్తే మిస్ శిరీష. నమస్తే. వెల్కమ్ మిస్టర్ రవి. రండి, కూర్చోండి. రవి, మనసులో ఉన్న మాట ఏదైనా సూటిగా స్పష్టంగా చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. లైక్ చేసినా డిస్లైక్ చేసినా నిర్మోహమాటంగా చెప్పేస్తాను. నేను అలా చెప్పలేను. ఐ లైక్ ఇట్. మీరు గనక నేను కూడా అంతే అనుంటే లైక్ చేసేదాన్ని కాదు. అందరూ నా 100 కోట్ల ఆస్తిని చూసి నేనేం మాట్లాడినా దానికి కోరస్ పాడతారు. ఐ డోంట్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. యు నో వన్ థింగ్, నా కాలేజ్ డేస్ లో కూడా నన్నంతా నడిచొస్తున్న డబ్బును చూసినట్టు చూసేవారు. బిజినెస్ లోకి దిగాక మై గాడ్, అతి వినయాలు, దొంగ నమస్కారాలు, హెల్. నా లైఫ్ లో నాతో ఫ్రెండ్లీగా మాట్లాడింది మీరొక్కరే. బై ది బై, మీరెందుకు వచ్చారు? మీ కంపెనీ డీలర్షిప్ కోసం. నో, మీకు డీలర్షిప్ ఇవ్వను. పార్ట్నర్షిప్ ఇద్దామనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంగతి మా బాస్ తెలిసినట్టు గుండె ఆగిపోతుంది. నేను పార్ట్నర్షిప్ ఇస్తానంటుంది బిజినెస్ లో కాదు, మరి లైఫ్ లో. అర్థం అవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం అవట్లేదు. మీ స్మైల్, మీ స్మార్ట్నెస్ ఆడపిల్లల్ని కలవరపరుస్తాయి. అరే, అచ్చం మా ఆవిడ కూడా ఇదే మాట అంటుంది. అంటే మీకు మ్యారేజ్ అయిపోయిందా? అవును. బ్యాడ్ లక్. మ్యారేజ్ అవుతుంది బ్యాడ్ లక్ ఎలా అవుతుంది? మీకు కాదు, నా బ్యాడ్ లక్. మీకు మ్యారేజ్ కాకుండా ఉంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. శిరీష్ నన్ను పెళ్లి చేసుకుంటే 100 కోట్ల ఆస్తి వస్తుంది. అరే రే, పెళ్లి అయిపోయిందని అవసరంగా కమిట్ అయిపోయానే. ఇప్పుడు ఎలా? నాకు పెళ్ళయింది కానీ కొన్ని కారణాల వల్ల మా ఆవిడికి విడాకులు ఇచ్చేశాను. రియలీ? అవును, పెళ్ళైన వెంటనే విడాకులు ఇచ్చేశాను.
ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. నేను మిమ్మల్ని తొలిచూపులోనే లవ్ చేశాను. పెళ్ళయిందని చెప్పగానే నా ప్రేమ ఫెయిల్ అయిందనుకున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం ఏముంది? అందులోనూ మా ఆవిడికి విడాకులు కూడా ఇచ్చేసానుగా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరంతా చాలా కాలం నుంచి నేనెవరిని పెళ్లి చేసుకుంటానా, నా 100 కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుందా అని ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నౌ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై వుడ్ బి హస్బెండ్, మిస్టర్ రవికుమార్. నేను మా ఆవిడికి అర్జెంట్ గా విడాకులు ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 1, మీ ఆవిడ శీలం మంచిది కాదా? చచ్చా, మా ఆవిడ బంగారం. ఆ మాట నోటి కళ్ళు పోతాయి. ఓ. పాయింట్ నెంబర్ 2, పోనీ ఆమెకు మందులకు లొంగని జబ్బు ఏమైనా ఉందా? అటువంటిది ఏమీ లేదు. చాలా పుష్టిగా ఉంటుంది. ఏమయ్యా, అంత మంచి భార్యకి విడాకులు ఇస్తానంటున్నావు, నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం కాదండి, కోట్ల కోట్లు కలిసి వచ్చే కాలం వచ్చింది. అంటే డబ్బు కోసం భార్యకి విడాకులు ఇస్తావా? అనుకుంటాం గాని ఎవరు భార్య ఎవరు భర్త అంతా భ్రమ. మ్యారేజ్ అనేది కాంట్రాక్ట్. ఆడది కట్నం ఇవ్వాలి, మగాడు ఆడదాన్ని పోషించాలి. చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు కాంట్రాక్ట్ విషయం మర్చిపోయి సెంటిమెంట్ లో పడిపోతారు. మనం ఆ టైప్ కాదు. నువ్వు ఏ టైప్ అయినా ఇండియన్ పీనల్ కోడ్ లో ఏ సెక్షన్ ప్రకారం చూసినా సరే నీ వైఫ్ తో విడాకులు ఇప్పించడం అనేది కుదరదు. అమ్మో, అంత మాట అనకండి. మా ఆవిడికి విడాకులు ఇచ్చేసానని ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఎలాగైనా విడాకులు ఇప్పించాలి. మ్యూచువల్ కన్సెంట్ తో అయితే విడాకులు పొందవచ్చు. అంటే మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం అని మీ ఇద్దరు సంతకాలు పెడితే విడాకులు మంజూరు అవుతాయి. అదెంత పనండి, మా ఆవిడిని చిటికలో ఒప్పిస్తాను. సరే, అయితే ఈ వకాల్తా మీద సంతకం పెట్టు. మీ ఆవిడికి విడాకులు నోటీస్ పంపిస్తాను. అనుకుంటాం గాని అనుకున్నంత తేలిక కాదు. దీన్ని విడగొట్టడమే ఎంత కష్టమైతే ఇక పెళ్ళాన్ని వదిలించుకోవడం ఎంత కష్టమో. కష్టమైనా తప్పదు. అమ్మో.